అందరికీ నమస్కారం. ప్రముఖ జర్నలిస్టు దారుణ హత్య, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రముఖ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యకు గురయ్యారు. అయితే ఈ నెల 1వ తారీఖు రాత్రి ఇంటి నుండి అదృశ్యపోవడంతో శుక్రవారం ముఖేష్ చంద్రకర్ తమ్ముడు యుకేష్ చంద్రకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అధికారులు ముఖేష్ చంద్రకర్ను గుర్తించేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అనుమానితులను అదుపులో తీసుకుని విచారించడంతో ఓ రోడ్డు కాంట్రాక్టర్ ఇంటి ఆవరణలో గల సెప్టిక్ ట్యాంకులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 30వ తేదీన కాంట్రాక్టర్కు చెందిన రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ముఖేష్ చంద్రకర్ వార్త ప్రచురించారని, దానికి స్పందించిన ఛత్తీస్గఢ్ మంత్రి రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ముఖేష్ చంద్రకర్పై కక్ష పెంచుకున్న కాంట్రాక్టర్ కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అధికారులు వెల్లడించాల్సి ఉంది. అది చిన్న వయసులోనే జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టిన ముఖేష్ చంద్రకర్ ఎందరో జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచాడు. నిత్యం ప్రజల పక్షాన నిలబడి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన ప్రజలకు చేరువైన వ్యక్తి హత్యకు గురవడం పట్ల ప్రజలు, సీనియర్ విలేకరులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.